VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పర్యాటక ప్రాంతమైన పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని విశేష స్పందన వచ్చింది. పచ్చని చెట్లు, మనసుకు హాయి కలిసే చల్లని గాలులు, రమణీయమైన ప్రకృతి ఒడిలో దేవుని గుడిలో ధ్యాన యోగాసనాలు ఆచరించిన యోగాభ్యాసకులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. DSDO గారు కుడిముక్కు మూసి ఎడముక్కున్న శ్వాస అవుతాం. ఆఖరి రౌండ్ ఎడముక్కునే శ్వాస తీసుకుంటాం. తిరిగి కుడిముక్కు మూసి ఎడముక్కు నుంచి శ్వాస అవుతాం. ఇది కనీసం 7-8 రౌండ్లు చేయాలి. ఇంకొక రౌండ్ చేసాం. ఇంకొక మరొకసారి అందరికీ స్వాగతం అండి. అక్కడ నిలబడిన వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ కూర్చున్నాము. నమస్తే సార్. చేయలేని వాళ్ళు పంపు చేయండి. చేయగలిగిన వాళ్ళు 2 పక్కల చేయండి. 1 2 3 4 5 స్టాప్, రిలాక్స్. అలాగే మీ పాదాల మీద కూర్చోండి వజ్రాసన స్థితిలో. ఇప్పుడు మీ కుడి చేతిని తీసుకుని మీ ఎడం మోకాలు బెండ్ చేస్తూ మీ పాదాన్ని పట్టుకోవాలి. స్ట్రెచ్చింగ్ ఒకసారి చూడండి, పొజిషన్ చూడండి. 5 6 7 8 9 10. మీ తలను కూడా భూమి టచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఎవరు కూడా వెనక్ సీటింగ్ పైకి లేకపోతే 1 2 3 4 5 అప్, నిదానంగా లేండి. ఓకే, నెక్స్ట్ వన్ అలాగే ఉండి 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ కూర్చొని చేసే ఆసనం. 5 వేళ్ళని తీసుకొచ్చి మీ భుజానికి సెంటర్ లో ఉంచండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా మీ మోచేతిని 6 సమస్థితి, 7 సమస్థితి, 8 సమస్థితి, 9 సమస్థితి, 10. 3 3
సమస్థితి, 4 సమస్థితి, 5 రిలాక్స్. అందరూ కూడా అమృతాసనం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని రిలాక్స్ గా పడుకోవాలి. పట్టుకోండి. మీ వెన్నుముకని బాగా స్ట్రెచ్ చేయండి, బాగా వెనక్కి. ఇప్పుడు మీ మోకాళ్ళని భూమి కానే విధంగా ప్రెస్ చేయండి. భూమి కానే విధంగా ప్రయత్నం చేసి రెండుగా రిలాక్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ భుజంగాసనం. ఇప్పుడు మీ రెండు పాదాల దగ్గర తీసుకొచ్చుకోండి. మీ రెండు అరచేతుల్ని ఛాతీ కిందవైపుగా ఉంచుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ నడుముని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మన ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరడమైనది. యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు, ఖర్చు కూడా ఉండదు. కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు యోగాని కంటిన్యూ చేయాలని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగింది. ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు వాళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా 75-80 సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఈరోజు 30 సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాతో వచ్చాడు ఈయన యోగా గురువు. ఈయనకి 75 సంవత్సరాలు. ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు, చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తాడు. కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచలకోన్లో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ కి యోగా ఒక చక్కని సమాధానం చెప్తుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదే విధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. టూరిజం లో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలకోనలో నరసింహస్వామి గుడి దగ్గర మనం యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం. అదే విధంగా 21 జూన్ నెల్లూరు జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రతి గ్రామము వార్డు స్థాయిలో పార్క్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం. 7,000 లొకేషన్స్, సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ట్రైనర్స్ కూడా మనం ట్రైన్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి మధుసూదన్ రావు, ఒరిస్సా సీజే హరీష్ తాండన్, సినీ నటుడు సుమన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు షష్టిపూర్తి సినిమా బృందం, రాజేంద్ర ప్రసాద్, హీరో రూపేష్, డైరెక్టర్ పవన్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాటు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరిని సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణమోహన్ గారు ఊరు హైదరాబాద్. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం చిన్నయ్య గారు, శేఖర్ గారు ఊరు మాయానగర్. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం నాగరాజు గారు, సైదులు గారు ఊరు మిర్యాలగూడ. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రం వద్దకు వచ్చి వెంకటేష్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరడమైనది. నాగరాజు గారు, సైదులు గారు ఊరిగా కోరడమైనది. ప్రశాంత్ గారు ఊరు ఎగువపల్లి.
తాడేపల్లి వెళ్ళి హరినాథ్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతుంది. హరినాథ్ గారు సరోజమ్మ గారిని కలుసుకోవాల్సిందిగా కోరడమైనది. యాత్రి గారి వినతి. అశ్విత్ నారాయణ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿರುವ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಅದರ ಬರಬೇಕು ವಿಜಯ್ ಕುಮಾರ್ ಇಲ್ಲಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. ಅಶ್ವಿತ್ ನಾರಾಯಣ್ ಮತ್ತು ಅಶೋಕ್ ಮೂರು KGF ನೀವೆಲ್ಲಿದ್ರೂ ದೇವಸ್ಥಾನ ನೋಡಿರುವ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಅದರ ಬರಬೇಕು ನಿಮ್ಮ ಪ್ರಮೀಲಾ ಅರಿಶಿನ ಕಟ್ಟೆ ನೀವೆಲ್ಲಿದ್ರೂ ದೇವಸ್ಥಾನ ಇರುವ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಅದರ ಬರಬೇಕು స్వామి గారు చెన్నయ్య గారు ఊరు సింగరాయకొండ మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి అంజనమ్మగారిని కలుసుకోవాల్సిందిగా స్వామి గారు. ఓం నమో వెంకటేశాయ. చూడండి మీరు చెప్పండి. సరే ఇలా వచ్చేయండి సార్. మీరు చెప్పండి. మేకప్ ఏం లేదు మా సార్కి రాండి చూడండి. జాగ్రత్తగా చూసుకోండి. నమస్కారం. షష్టి పూర్తయా మీ టైం మ్యాచ్ ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు నేను స్వామివారి బిడ్డనని. నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడిగా. మేము ఈ మధ్య షష్ఠి పూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లల్లో మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం, అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో, ప్రొడ్యూసరు రూపేష్, అట్లాగే డైరెక్టరు పవన్,
అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్, అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం. యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి. ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని, ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో. పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి ఇవాళ షష్ఠి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని, నేను పెరుగుతున్న వాడిని, ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను. కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది. ఓం నమో వెంకటేశాయ. చదువుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర, రవితేజ నేను చేస్తుంది స్వామివారి దగ్గర. నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు. మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు. మళ్ళీ స్వామివారి దగ్గర రావటం, మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం, మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ మీ మధ్యన. అందుకే మన్నవరానికి బీజేపీ తెదేపా గ్రహణంతో శ్రీకాళహస్తి మన్నవరంలో ఎన్టీపీసీ బిల్ సంయుక్తంగా నిర్మింప తలపెట్టిన ఎన్బి పీపీఎల్ విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టును భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల కుట్ర కారణంగానే మద్యం తరచుగా ఆగిపోయిందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. శ్రీకాళహస్తిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో 20,000 మందికి పైగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన్నవరం సమీపంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఎక్కువ ఉన్నారు. ప్రతి ఇంట్లో 2-3 ఉన్నారు బాగా చదువుకొని, వాళ్ళకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. అందువరకే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మన్నవరం బెల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. దాని మధ్యలో ఆపేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో రెండు కలిసి కుట్రమంది దీన్ని ఆపేయి. దీని కొరక మరి ప్రజలకు, మహారాష్ట్ర ప్రజలందరికీ మరి క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమరావతిని గురించే మాట్లాడుతున్నాడు. అది దేవతల రాజధాని అంటాడు. కాళహస్తి ఎవరి రాజధాని? ఇక్కడ కూడా దేవతల రాజధానే కదా. అటువంటిప్పుడు మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఎందుకు ఆపారు? వెంటనే ప్రారంభించి చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ, కాళహస్తి మరి టెంపుల్లో చాలా మంది ఎండమారుతున్నారు. వాళ్ళందరినీ శాశ్వత ఉద్యోగస్తులు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.